హోటల్లో పనిచేసే వ్యక్తికి 4,60,00,000 జీఎస్టీ. గతంలో పొగాకు వ్యాపారం చేసి మానేసిన యువకుడు ఉచితంగా జీఎస్టీ దాఖలు చేస్తానంటే అపరిచిత వ్యక్తికి వివరాలు. ఆ జీఎస్టీ నెంబర్తో 140 కోట్ల మేరకు బంగారం వ్యాపారం, లాభాలు దోచేసి అపరిచిత వ్యక్తి పరారు, లబోదిబోమంటున్న బాధితుడు. ఈ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పైపాలెం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2017-2018 సంవత్సరంలో ఆర్యన్ ట్రేడర్స్ అనే పేరు మీద పొగాకు వ్యాపారం ప్రారంభించాడు. అతను ప్రతి నెల గవర్నమెంట్ కు జీఎస్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాడు. అతని దగ్గర జీఎస్టీకి సంబంధించిన అన్ని ట్యాక్సులు, అన్ని రుజువులు అతని దగ్గర ఉన్నాయి. ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆ వ్యాపారం మానేసి ఓ హోటల్లో సర్వర్ గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి వ్యాపారం మానేసినా సరే జీఎస్టీ అధికారుల నుంచి 4,60,00,000 జీఎస్టీ చెల్లించాలంటూ అతనికి నోటీసులు అందాయి. వ్యాపారం మానేసినా సరే అతను ప్రతి నెల జీఎస్టీ కట్టేవాడు. కానీ అతను జీఎస్టీ కట్టేది గవర్నమెంట్ ఆఫీసులో జీఎస్టీ అధికారులకు కాదు. జీఎస్టీ దాఖలు ఉచితంగా చేస్తామని చెప్పి ఓ గోడపై ఉన్న పత్రికలో చూసి పాపం అతను మోసపోతున్నానని తెలియక అతనికి కాల్ చేసి ఆ జీఎస్టీ దాఖల గురించి తెలుసుకొని ఇతని వివరాలు మొత్తం ఆ సైబర్ నేరగానికి చేసిండు. ఇక ఆ వివరాలు తీసుకున్నాడు. వాడు సైబర్ నేరగాడే కదా, వాడు ఊకుంటాడా? ఆ వివరాల మీద దొంగ బంగారం వ్యాపారం ప్రారంభించిండు ఆ సైబర్ నేరగాడు. ఇక లాభాలు ఆ సైబర్ నేరగాని, జీఎస్టీ నోటీసులు ఇతనికి. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఊకుంటారా? జీఎస్టీ నోటీసులు నవీన్ కుమార్ రెడ్డికి పంపించి ఎలాగైనా మాకు జీఎస్టీ కట్టాల్సిందేనని అతన్ని కన్వర్ట్ అయ్యారు. నవీన్ కుమార్ రెడ్డి ఉన్న ప్లేస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి అతను పని చూసిరు. అతను చేసే పని చూస్తే జీఎస్టీ అధికారులే నూరెళ్ళ పెట్టేశారు. వ్యాపారం నష్టాల గురించి, వాటి గురించి, వీటి గురించి తెలుసుకొని అతని సరే ఎంత చెప్పినా సరే వాళ్ళు అధికారులు కదా, అవసరమైతే నువ్వైనా కట్టు లేదా ఆ అపరిచిత వ్యక్తితోనైనా జీఎస్టీ కట్టించు అని చెప్పి ఇతనికి వార్నింగ్ ఇచ్చారు. మనోడు మోసపోయి అపరిచిత వ్యక్తికి వివరాలు అందించడం ద్వారా 140 కోట్ల బంగారం వ్యాపారము అతను సైబర్ నేరగాడు చేసి 4,60,00,000 జీఎస్టీ నోటీసులు ఇతనికి వచ్చేలా చేసి. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనం ఎన్నో సినిమాలలో ఎన్నో ప్లేసులలో ఉంటాం, మన వివరాలు ఒకరికి ఇవ్వద్దని. ఇక్కడ చూడండి, ఇంత గొగ్గోలు మొత్తుకుంటున్న గవర్నమెంట్ వాళ్ళు, సినిమాల వాళ్ళు, ఒకరి వివరాలు ఒకరికి ఇవ్వద్దు, ఒకరి వివరాలు ఒకరికి ఇవ్వద్దు, ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయని చెప్పినా కూడా ఇక్కడ నవీన్ కుమార్ రెడ్డి అదే ఎవరి మాట పట్టించుకోకుండా ఉచితంగా జీఎస్టీ దాఖలు చేస్తామంటే ఇతని వివరాలు సైబర్ నేరగానికి ఇవ్వడం వల్ల అతను 140 కోట్ల బంగారం వ్యాపారం చేసి 4,60,00,000 జీఎస్టీ నోటీసులు ఇతను నెత్తిన పడే. అంటే నేను అనేది ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ పరంగా చూసుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఒకరి వివరాలు మరొకరికి ఇవ్వకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.